రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరిపై ఆరోపణలు చేశారో ఇప్పుడు వారితో అంటగాగుతున్నారని బీఆర్ఎస్ నేత శ్రీ క్రిషాంక్ ఎద్దవా చేశారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన సీఎం పై పలు ఆరోపణలు చేశారు. 2023 నుంచే రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడం అలవాటుగా చేసుకున్నారని క్రిషాంక్ విమర్శించారు. ఇండియా కంపెనీ అని చెప్పి మెగా వాళ్ళను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ మళ్ళా అదే ఈస్ట్ ఇండియా కంపెనీకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. అంటే మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం అర్హులకు మాత్రమే కాంట్రాక్ట్లు టెండర్ ప్రాసెస్ ద్వారా ఎవరికైతే కాంట్రాక్ట్లు వచ్చినాయో వాళ్ళకే కాంట్రాక్ట్లు దక్కినాయని మీరు ఒప్పుకుంటున్నట్టేనా? అప్పుడేమో మీరు తప్పని చెప్పిండ్రు, ఇప్పుడేమో కాంట్రాక్ట్లు వస్తున్నాయి కదా మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి మెగా వాళ్లకు, మరి వాళ్ళ అది ఒప్పైపోయిందా? మరి అలాంటప్పుడు మీరు రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు నేను ఓట్ల కోసము మిమ్మల్ని అందరినీ మోసం చేసిన ఈ కంపెనీలు మంచి కంపెనీలే, అందుకే ఇవాళ వాళ్ళకు కాంట్రాక్ట్లు వస్తున్నాయని మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి ఒక కంపెనీ కేపీసీ ప్రాజెక్ట్స్ రేవంత్ రెడ్డి గారు ఒక 1/2 డజన్ సార్లు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఇది ప్రొద్దుటూరుకి చెందిన ప్రాజెక్టు కంపెనీ కేసీ పుల్లయ్య అని ముందుండే, అది కేటీఆర్ గారిని కలిసిన తర్వాతనే అది కేపీసీగా మారింది, వారి స్నేహితులకు స్నేహితులు వీళ్ళు, అందుకే వాళ్ళకు అప్పచెప్తున్నారు, కమిషన్ల కోసం అప్పచెప్తున్నారు. కేసీఆర్ గారిని అయితే దీని విషయం మీద చాలా తిట్టింది.